అందరికీ నమస్కారం అండి. నా పేరు సిహెచ్ వెంకయ్య. నేను ఇంతకుముందు ఈ చట్ట సంబంధమైన విషయాల మీద వీడియోలు చేసినప్పుడు పౌరులందరూ కూడా, ఎక్కువ మంది చూసిన వారు అందరూ కూడా చాలా ప్రోత్సాహంగా నాతో మాట్లాడారు. వాళ్ళకి సంబంధించిన డౌట్స్ అవి కూడా కామెంట్స్లో పెట్టారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఎంటీవీకి కూడా మీరు సబ్స్క్రైబ్ చేయవలసిందిగా నేను ఈ వీడియో చూసిన తర్వాత అందరినీ అభ్యర్థిస్తున్నాను. సరే, ఇవాళ విషయానికి వస్తే, ఇవాళ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ప్రాథమిక హక్కులు భారత రాజ్యాంగంలో మనకి పౌరులకు కల్పించిన ప్రాథమిక హక్కులు. వాటికి భంగం వాటిల్చినప్పుడు, ఎవరన్నా భంగం కలిగజేసినప్పుడు వాటి నివారణ అంటే రెమెడీస్ ఏముండయి చట్ట ప్రకారం అనేది నేను చెప్పదలుచుకున్నా. సో ముఖ్యంగా ఈ ప్రాథమిక హక్కులు అనేవి ఇప్పుడు మనకి ప్రాణవాయువు అంటే ఆక్సిజన్, నీరు, రోటీ, కపడా, మకాన్ అవి మనకు బతుకుతానికి ఎంత అవసరమో, అలాగే మనిషి జీవించటానికి అంటే మనిషి హుందాగా డిగ్నిఫైడ్గా ఎవరి లెవెల్లో వాళ్ళు జీవించటానికి ఈ ప్రాథమిక హక్కులు కూడా అంత ముఖ్యం. సో ఈ ప్రాథమిక హక్కుల్ని ఒక గవర్నమెంట్ కానీ వాళ్ళ అఫీషియల్స్ కానీ హక్కులకి భంగం కలిగజేసినప్పుడు పౌరులకి ఏ విధమైన రెమెడీస్ ఉన్నాయి చట్ట ప్రకారం అనేది నేను చెప్తాను. వాళ్ళు చెప్పదలుచుకున్నాను. అవి ఏంటంటే, వీటి గురించి చెప్పాలంటే ఒక ఐదు రిట్లు ఉన్నాయి. రిట్ అంటే ఇక్కడ ఆదేశాలు అని అనొచ్చు తెలుగులో. సో కాబట్టి నేను రిట్లనే సంబోధిస్తాను. ఆ 5 రిట్లు ఉన్నాయి. ఆ రిట్లు ఏవేంటి? ప్రాథమిక హక్కులు వచ్చేటప్పటికి మనం ఆర్టికల్ దాన్ని ఏమంటే ఆర్టికల్ 12 to 35 అది 3వ భాగం పార్ట్ 3 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ రాజ్యాంగంలో ఈ ప్రాథమిక హక్కులు ఇవ్వబడినాయి. ఈ ప్రాథమిక హక్కుల్లో ఆర్టికల్ 13 వచ్చేసి ఏంటంటే మనకి జ్యుడిషియల్ రివ్యూ, న్యాయ సమీక్ష. మన ఏలూరులో స్వీట్స్ సందడి, ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి. అందరి నోరూరించేలా రకరకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యతా ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ బేకరీ. సామాన్యుడికి స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి స్వీట్స్ లోనే. ఇక విజయవాడకు వెళ్ళనవసరం లేదు. సారికి కావాల్సిన అరిసెలు, కజ్జికాయలు, గోరిమేటీలు, సున్నుండలు, బొబ్బట్లు, పూతరేకులు, చిలకలు, చలివిడి అతి తక్కువ రేట్లు మన రెడ్డి స్వీట్స్ లోనే లభించును. షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి. మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు, హాట్లు ఆర్డర్స్ పైన మన గుమ్మం ముంగిటే అందించడమే రెడ్డి స్వీట్స్ ప్రత్యేకత. అలాగే జెల్ కేకులు, కూల్ కేకులు, రెడ్ వెల్వెట్, చాక్లెట్, బ్లాక్ ఫారెస్ట్, వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును. మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్, చందన బ్రదర్స్ ప్రక్కన, మెయిన్ బజార్, ఏలూరు 1. మా ఫోన్ నెంబర్ 9985035544 సంబంధించిన ఆర్టికల్ అది. ఎందుకంటే ఈ ప్రాథమిక హక్కులు మనకి సమానత్వం హక్కు ఇచ్చాయి. చట్టం ముందు అందరూ సమానులే. అందరికీ రక్షణ కూడా సమంగా కల్పించాలి. అలాగే కుల, మత, లింగ వివక్షలకు తావు ఉండకూడదు. అంటరానితనం నిషేధం. అలాగే భావ ప్రకటన స్వేచ్ఛ, ఒక నేరానికి ఒకటే శిక్ష, విద్యా హక్కు, వ్యక్తి స్వేచ్ఛ, జీవించే హక్కు, రైట్ టు లివ్, ఈక్వాలిటీ బిఫోర్ లా, ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా, రైట్ టు ఎడ్యుకేషన్, రైట్ టు అనేకమైన 12 నుంచి 35 వరకు ఇచ్చారు. సో ఈ 12 నుంచి 35 వరకు ఇచ్చిన ప్రాథమిక హక్కులు, దీన్ని ఎవరు ప్రొటెక్ట్ చేయాలి, ఎవరు కాపాడాలి? ఇక్కడ ఆర్టికల్ 32 భారత రాజ్యాంగంలో అది ఒక ప్రాణవాయువు లాంటిది పౌరులకు కూడా. ఇది కూడా ఒక ఫండమెంటల్ రైట్. దీని ద్వారా ఏంటంటే ప్రాథమిక హక్కులుకి భంగం వాటిల్లితే ఈ ఆర్టికల్ 32 ప్రకారం డైరెక్ట్గా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో మనం పిటిషన్లు వేయచ్చు. ప్రాథమిక హక్కులు ఎవరైతే భంగపరిచారో వాళ్ళు, ఎవరి మీద ప్రాథమిక హక్కులను వయలేట్ చేసిన వాళ్ళ మీద, అంటే ఒక అధికారుల మీద కానీ, పోలీస్ వ్యవస్థ మీద కానీ, ఇట్లా గవర్నమెంట్ మీద కానీ. సో ఇప్పుడు ఆ సందర్భంలో మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఈ 5 రిట్లు. ఆ 5 రిట్లు ఏంటంటే, మొట్టమొదటిది హెబియస్ కార్పస్. నెంబర్ 1 హెబియస్ కార్పస్. హెబియస్ కార్పస్ అంటే ప్రొడ్యూస్ ది బాడీ,
నేను ముందర క్లుప్తంగా చెప్తాను, మళ్ళీ వాటికి మళ్ళీ నేను వివరంగా మళ్ళీ చెప్తాను. ప్రొడ్యూస్ ది బాడీ అంటే ఇక్కడ ఏంటంటే తెలుగులో చెప్పాలంటే ఎవరినన్నా పౌరుణ్ణి అక్రమంగా నిర్బంధించినప్పుడు, చట్ట వ్యతిరేకంగా నిర్బంధించినప్పుడు వాళ్ళకు సంబంధించిన వాళ్ళు తప్పకుండా ఈ రిట్ ద్వారా సుప్రీంకోర్టులో డైరెక్ట్గా వేసుకోవచ్చు ఆర్టికల్ 32 కింద. అలాగే హైకోర్టులో 226 ఆర్టికల్ 226 కింద వేసుకోవచ్చు. అప్పుడు కోర్టు వారు ఆ వ్యక్తిని న్యాయమూర్తి ముందు లేకపోతే కోర్టు వారి ముందు హాజరుపరచమని సంబంధిత అధికారులకి ఆర్డర్స్ ఇస్తారు. ఆ నిర్బంధం సక్రమమైందా, చట్ట ప్రకారం జరిగిందా, చట్ట వ్యతిరేకంగా జరిగిందా అనేది కూలంకషంగా విచారణ చేసి ఒకవేళ చట్ట వ్యతిరేకంగా కనుక అక్రమంగా కనుక నిర్బంధించినట్లయితే అతన్ని విడుదల చేయటమే కాకుండా తగిన కాంపెన్సేషన్ కూడా ఇస్తారు. అంటే ఇల్లీగల్ డిటెన్షన్కి అంటే అక్రమ నిర్బంధానికి సపరేట్గా మళ్ళీ సివిల్ కోర్టులో వేసుకోవచ్చు నష్టపరిహారానికి. అది కాకుండా ఈ రిట్లో కూడా కాంపెన్సేషన్ ఇస్తారు. అది క్లుప్తంగా హేబియస్ కార్పస్. రెండో రిట్ ఆఫ్ మ్యాండమస్. రిట్ ఆఫ్ మ్యాండమస్ అంటే కమాండ్, ఒక ఆర్డర్ అంటే ఒక ఆదేశం. సో ఈ రిట్ ఆఫ్ మ్యాండమస్ అనేది ఒక పబ్లిక్ సర్వెంట్కి అతని యొక్క పబ్లిక్ డ్యూటీ, ప్రజలకు సంబంధించిన విధులు చట్ట ప్రకారం నిర్వర్తించవలసిన విధులు నిర్వర్తించకపోతే ఈ రిట్ ద్వారా వారికి డైరెక్షన్ ఇస్తారు ఆ విధులు నిర్వర్తించమని. అలాగే ఇంకోటి నెక్స్ట్ వచ్చి రిట్ ఆఫ్ సర్టియోరరీ. రిట్ ఆఫ్ సర్టియోరరీ అంటే ఏంటంటే సర్టిఫికెట్ అంటే ఏంటది అంటే ఈ రిట్ ఆఫ్ సర్టియోరరీ సంబంధించి ఒక కోర్టులో కానీ దిగువ కోర్టులో కానీ ట్రిబ్యునల్లో కానీ ఒక తీర్పు ఇల్లీగల్గా, చట్టవిరుద్ధంగా, ఇల్లీగల్గా అంటే ఒక పరిధి దాటి, ఆ కోర్టుకున్న పరిధి దాటి ఇచ్చిన సహజ న్యాయ సూత్రాలు, ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ఫాలో అవ్వకపోయినా అప్పుడు ఆ తీర్పు చెల్లదని ఈ రిట్ వేయటం ద్వారా మనం కోర్టు వారిని కోరితే కోర్టు వారు ఏం చేస్తారంటే ఆ దిగువ కోర్టుకి ఆ రికార్డ్ అంతా కోర్టు అత్యున్నత న్యాయస్థానం వారు అక్కడికి పంపమని విచారణ చేసి అది చట్టబద్ధమా కాదా, జ్యూరిడిక్షన్ ఉందా లేదా ఆ కోర్టుకి నిర్ధారణ చేసి ఒకవేళ ఆ కోర్టుకి పరిధి లేకపోయినా, పరిధి ఎక్సెస్ ఎక్కువ పరిధి మించిన అట్లాంటి వాటిని తీర్పులు రద్దు చేస్తారు ఉన్నత న్యాయస్థానం. ఏమండి ఇంకోటి నెక్స్ట్ ఏంటంటే రిట్ ఆఫ్ ప్రొహిబిషన్. రిట్ ఆఫ్ ప్రొహిబిషన్ అంటే ఏంటంటే దీంట్లో ఒక నానుడి చెప్పాలి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. అంటే మనం జబ్బు వచ్చిన తర్వాత మందులు వాడి ట్రీట్మెంట్ తీసుకుని తగ్గించుకునే కన్నా అసలు రాకుండా జాగ్రత్త పడతాం అనేది ఒక పద్ధతి. అలా ఈ రిట్ ఆఫ్ ప్రొహిబిషన్ ఏంటంటే సెర్షియోరియా వచ్చి తీర్పు ఇచ్చిన తర్వాత ఆ పరిధి దాటి ఇచ్చారు, అది ఇల్లీగల్ అని చెప్పేసి తీర్పుని రద్దు చేయమని అడుగుతారు. ఈ ప్రొహిబిషన్ వచ్చేటప్పటికి ఏంటంటే తీర్పు ఇవ్వకముందే అసలు ఈ కోర్టుకి విచారణ అర్హత లేదు, ఈ కోర్టు పరిధిలోకి రాదు ఇది, కాబట్టి కోర్టుని ప్రొహిబిట్ చేయండి ఫర్దర్ ప్రొసీడింగ్స్ జరపకుండా అని చెప్పి తీర్పు ఇవ్వక ముందు వేసే రిట్ ఆఫ్ ప్రొహిబిషన్. అందుకనే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని తీర్పు వచ్చినా కాకుండా తీర్పు రాకముందే వేసేది ఇది. ఇంకోటి ఏంటంటే క్యూ వారెంట్ అంటే ఏంటంటే వాట్ అథారిటీ అంటే ఏ అధికారంతో. సో క్యూ వారెంట్ అని అర్థం చేసుకోవాలంటే మనం సపోజ్ MBBS కోర్సు ఉంది, దానికి విద్యార్హతలు ఉండాలి, దాంట్లో అడ్మిషన్ పొందుతాకి ప్లస్ దానికి సంబంధించిన అనేక టెస్టులు పాస్ అవ్వాలి. అట్లా పాస్ అయిన వారే మామూలుగా అడ్మిషన్కి అర్హులు. అది యాక్చువల్గా జరిగే ప్రక్రియ. కానీ అట్లా పాస్ అవ్వకుండా ఎవరన్నా సీటుని పొందితే ఆ తర్వాత అది లేదు, వీళ్ళకి అర్హత లేదు, కావలసిన టెస్టులు రాయకుండానే సీటుని పొందారంటే ఎవరన్నా కోర్టుని అప్రోచ్ అవుతే అది పరీక్షించి ఇఫ్ నిజంగా అర్హత లేని వాళ్ళు కనుక అడ్మిషన్ పొందితే అది రద్దు చేస్తారు. అది క్యూ వారెంట్ బై వాట్ అథారిటీ. సో మనం తరచూ చూస్తూ ఉంటాం, పేపర్లో మన మీడియాలో వాటిల్లో వస్తూ ఉంటాయి, పలానా అతనికి పలానా డిపార్ట్మెంట్లో ఉద్యోగం ఇచ్చారు కానీ ఆ ఉద్యోగం పొందాక అతను అర్హుడు కాదు అని పేపర్లో చదువుతూ ఉంటాం. సో అట్లాంటి వారి మీద కూడా
ఈ క్యూ వారెంట్ రిట్ ద్వారా వేసి అతను అర్హుడా కాదా పొందుతానికి. అర్హత లేదనుకోండి అది రద్దు అయిపోద్ది. అదనమాట క్యూ వారెంట్ అంటే. సో ఈ క్లుప్తంగా 5 రిట్లు ఏంటంటే హెబియస్ కార్పస్, రిట్ ఆఫ్ మ్యాండమస్, రిట్ ఆఫ్ సెరిటోరియో, రిట్ ఆఫ్ ప్రొహిబిషన్, రిట్ ఆఫ్ క్యూ వారెంట్. సో వీటి గురించి కొంచెం వివరంగా ఇప్పుడు దీన్ని చేస్తానికి నేను ప్రయత్నం చేస్తాను. సో హెబియస్ కార్పస్ అంటే ఏంటంటే ఎవరినైతే నిర్బంధం చేశారో భౌతికంగా అతన్ని కోర్టు ముందు భౌతికంగా హాజరుపరచటం. ఆ రిట్ వేస్తే 24 గంటల లోపు కోర్టుకు హాజరుపరచాలి. ఇప్పుడు మన భారత రాజ్యాంగంలో నిబంధనలు ఆర్టికల్స్ 19 to 22 వచ్చి వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగినప్పుడు ఈ రిట్ జారీ చేస్తారు. వ్యక్తిగత స్వేచ్ఛ ఇచ్చారు అందరికీ. వాటికి భంగం ఎప్పుడు అదర్వైజ్ దాన్ అండర్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అంటే చట్టబద్ధంగా కాకుండా వేరే విధంగా అక్రమంగా చేస్తే కనుక అది కోర్టు వారు దాన్ని పరిశీలించి ఆ హెబియస్ కార్పస్ రిట్ వేసినప్పుడు అతని నిర్బంధం అక్రమ సక్రమ అని విచారణ చేసి అక్రమం అయితే కనుక అతను విడుదల చేయటమే కాకుండా కాంపన్సేషన్ కూడా ఇస్తారు, నష్టపరిహారం కూడా ఇప్పిస్తారు గవర్నమెంట్ చేత, అది ఎవరైతే బాధ్యులు వాళ్ళ చేత. సో కాబట్టి ఏంటంటే ఇది ఇప్పుడంటే ఏంటంటే చాలా విజ్ఞానం పెరిగింది, ప్లస్ లాయర్స్ కూడా చాలా అలర్ట్గా ఉంటున్నారు, న్యాయవాదులు కూడా, అలాగే ముద్దాయిలు కూడా అలర్ట్గా ఉంటున్నారు. కానీ పూర్వం కేసులు చూస్తే అప్పుడు శిక్ష అయిపోయినా కూడా కోర్టు వారు ఒక నేరానికి ఒక ముద్దాయికి శిక్ష విధించారు. శిక్ష అయిపోయినా కూడా సంవత్సరాలకి సరిపడి, రోజులు కాదు సంవత్సరాలకి సరిపడి ఇంకా జైల్లో ఉన్న పరిస్థితులు అంతకుముందు కేసులా చదివితే చాలా ఉన్నాయి. అట్లాంటి కేసులలో ఫేమస్ వచ్చి రుదల్ షా వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్. అతను పాపం శిక్ష అయిపోయినా కూడా ఒక 14 ఏళ్ళు 12 ఏళ్ళు ఇంకా జైల్లోనే ఉన్నాడు. చూడండి, అంటే పూర్వం అది ఎవరు పట్టించుకోవాలి అసలు. శిక్ష అయిపోయిందనే సంగతి అక్కడ కమ్యూనికేషన్ లోపము, చూస్తున్న పొరపాటు, పాపం అతను అట్లాగే ఎంత అతని యొక్క స్వేచ్ఛ ఎన్ని సంవత్సరాలు హరించబడిందో చూడండి, అతని యొక్క ఎనర్జీ, అతని యొక్క వయసు. సో అది ఎవరు ఇట్లా కోర్టు దృష్టికి తీసుకెళ్తే ఎమ్మటే విచారించి, అరే అతని శిక్ష ఇప్పుడు అయిపోయింది, ఇప్పుడు దాకా ఉండటం ఏంటని చెప్పేసి విడుదల చేస్తమే కాకుండా అతనికి నష్టపరిహారం కూడా ఇవ్వడం జరిగింది. అది రిట్ ఆఫ్ హెబియస్ కార్పస్, చాలా ఇంపార్టెంట్ ఇది. సో ముందర హైకోర్టుకి వెళ్ళండి, హైకోర్టుకి వెళ్ళిన తర్వాత సుప్రీంకోర్టుకి రండి అని అంటాక లేదు, డైరెక్ట్గా మీరు సుప్రీంకోర్టులో దేశ అత్యున్నత న్యాయస్థానంలో ఫైల్ చేయొచ్చు. ఈ ప్రాథమిక హక్కులు ఏటి గురించి భంగం వాటిల్లా కూడా అట్లా చేయొచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చి ఇది ఒక గవర్నమెంట్ ఆఫీషియల్సే కాదు, వ్యక్తుల మీద కూడా పాస్ చేయొచ్చు. ఎందుకంటే ఈ ఫ్యామిలీ డిస్ప్యూట్లు ఏమైనా పిల్లల్ని ఎత్తుకుపోతారు. మహిళా శిరోమణులకు సరికొత్త ప్రత్యేక వస్త్ర దుకాణం రాక్ ఫ్యాషన్స్ మన ఏలూరులో బీడీ కాలనీ నందు ఉన్న మా రాక్ ఫ్యాషన్స్ లో అన్ని రకముల డ్రెస్సెస్, 3-piece సెట్స్, హెవీ పార్టీవేర్ డ్రెస్సెస్, హాఫ్ సారీస్, బ్రైడల్ లెహెంగాస్, అన్ని రకముల చీరలు, వెస్ట్రన్ వేర్, లెగ్గిన్స్, దుపట్టాస్, ఇన్నర్ వేర్స్, నైటీస్, నైట్ డ్రెస్సెస్, ఎప్పటికప్పుడు న్యూ కలెక్షన్స్ తో, డిఫరెంట్ మోడల్స్ తో కస్టమర్ మెచ్చేలా, వారికి నచ్చేలా అన్ని రకాల వెరైటీ వస్త్రాలను అందించడమే రాక్ ఫ్యాషన్స్ ప్రత్యేకత. అంతేకాకుండా మా వద్ద అన్ని రకాల వస్త్రాలపై ప్రత్యేక ఆఫర్లు కలవు మరియు కస్టమర్ ఊహించినటువంటి డిస్కౌంట్స్ కూడా లభించును. యువతకు ఫ్రెండ్లీ పాకెట్ షాపింగ్ మాల్ రాక్ ఫ్యాషన్స్ మాత్రమే. మా వద్ద 2 కాటన్ డ్రెస్ మెటీరియల్స్ కేవలం 950 రూపాయలు మాత్రమే, 3 కుర్తీస్ కేవలం 999 రూపాయలు మాత్రమే, 2 రౌండ్ కుర్తీస్ 999 రూపాయలు మాత్రమే, పార్టీవేర్ డ్రెస్సెస్ పై 30% డిస్కౌంట్ మరియు వెస్టర్న్ వేర్ టాప్స్ పై అప్ టు 25% డిస్కౌంట్. మా అడ్రస్ బిస్రాక్ ప్లాజా, రాజనాల వారి స్ట్రీట్, బీడీ కాలనీ, ఏలూరు. మా ఫోన్ నెంబర్స్ 9848555366 మరియు 9848555367. అప్పుడు ఏంటి, పలానా అతను ప్రొడ్యూస్ చేయమని వేసుకోవచ్చు, దానికి ఏమి రిస్ట్రిక్షన్ ఏమి లేదు. అలాగే రెండోది ఏంటంటే రిట్ ఆఫ్ మ్యాండమస్. ఈ మ్యాండమస్ గురించి ప్రాక్టికల్గా చెప్పాలంటే ఒక పబ్లిక్ డ్యూటీ, ఒక పబ్లిక్ ఆఫీసరు ప్రజా విధులు నిర్వర్తించవలసిన బాధ్యత చట్ట ప్రకారం ఉండి నిర్వర్తించకుండా ఉంటే
ఈ రిట్ వేస్తారు. ఇది ఏ సందర్భంలో ప్రాక్టికల్గా చెప్తే అందరికీ మీకు బాగా అర్థమవుతుంది. సపోజ్ మీరు ఒక ఆస్తి కొన్నారు. ఆస్తి కొన్న తర్వాత దాన్ని రికార్డుల్లో మీ పేరు నమోదు చేయమని రెవెన్యూ రికార్డుల్లో, ఇప్పుడంటే మనం మీ సేవ ద్వారా ఒక అప్లికేషన్ పెడతారు, మీ సేల్ డీడ్ కూడా దానికి అటాచ్ చేస్తారు. అంతకుముందు అంటే వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చేవారు. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే మీ సేవ ద్వారా అదే దానికి మీకు రిసిప్ట్ ఇస్తారు. వాళ్ళు ఇన్ని రోజులు, సపోజ్ 30 రోజులు వాళ్ళు చేయవలసిన బాధ్యత ఉంది. ఆ డబ్బులు కట్టి మీరు రిసిప్ట్ తీసుకున్న తర్వాత ఆన్లైన్లో అది చేయరు, ఎటువంటి కారణం కూడా మీకు చెప్పరు. అప్పుడు మీరు ఆర్టికల్ 226 కింద హైకోర్టులో వేసుకోవచ్చు. నేను చెప్పా ఆర్టికల్ 32, ఆర్టికల్ 226 రెండు ఉన్నాయి దీంట్లో. ఆర్టికల్ 32 ఏంటంటే ఫండమెంటల్ రైట్స్ ఒక్కటే వాటికి భంగం కలిగినప్పుడు సుప్రీంకోర్టులో వేసుకోవచ్చు. ఆర్టికల్ 226కి దానికి డిఫరెన్స్ ఏంటంటే ఆర్టికల్ 226 వచ్చి హైకోర్టుకి సంబంధించింది. సో దీంట్లో ఫండమెంటల్ రైట్సే కాకుండా వేరే అంశాల మీద కూడా రిట్ చేయొచ్చు హైకోర్టులో. సో ఇట్లాంటి మ్యానమస్ రిట్ నార్మల్గా దగ్గరలో ఇది అవుతుంది కాబట్టి హైకోర్టులో 226 కింద వేస్తాం. వేసినప్పుడు కోర్టు వారు ఏదైతే మ్యూటేషన్ చేయమని, పేర్లు నమోదు చేయమని ఈ సేల్ డీడ్తో కలిసి ఆన్లైన్లో అప్లై చేశారో ఆ పిటిషన్ మీరు ఇన్ని ఎందుకు నిర్ణయించలేదు, ఇన్ని రోజుల్లో నిర్ణయించనని ఒక రిట్ ఆఫ్ మ్యానమస్ ఇస్తారు. అంటే ఒక ఆదేశం ఇస్తారు కోర్టుకి. ఇది సంబంధిత తహసీల్దార్కి అనుకుంది, రెవెన్యూ అంటే వాళ్ళే కదా, తహసీల్దార్కి ఒక ఆదేశం ఇస్తారు. అప్పుడు ఆ తహసీల్దార్కి తప్పకుండా చేయవలసిందే. ఒకవేళ ఏదన్నా చట్టపరమైన అభ్యంతరాలు ఉంటే అది కులంకుషంగా చర్చించి ఒక డీటెయిల్డ్ ఆర్డర్ పాస్ చేయాలి తహసీల్దార్ గారు, ఎందుకు చేస్తాం కుదరదు అని. ఎట్లాంటి డీటెయిల్ ఆర్డర్ అంటే అభ్యంతరాలు చెప్పిన వాళ్ళ కేసు, పిటిషన్ పెట్టిన వాళ్ళ వాదనలు అన్నీ విని ఆ వాదనలు దాంట్లో రాసి ఒక క్లియర్గా చక్కగా డీటెయిల్ ఆర్డర్ ఇవ్వాలి. నాట్ క్రిప్టిక్గా షార్ట్ ఆర్డర్ కాదు. ఆ ఆర్డరు చట్ట ప్రకారం కరెక్టా కాదనేది మళ్ళీ దాన్ని జ్యుడిషియల్ రివ్యూ అంటే కోర్టు సమీక్షకు కానీ లేకపోతే ఆయన పై అధికారికి కూడా అప్పీల్ చేసుకునే వీలు కల్పించే ఆర్డరే ఉండాలి. అది ఏదో ఎండోర్స్మెంట్ రాస్తే సరిపోదు. నార్మల్గా ఒక 4 లైన్ల ఎండోర్స్మెంట్ రాస్తారు, అవన్నీ నిలవ కోర్టులో. అప్పుడు అదనమాట రిట్ ఆఫ్ మ్యానమస్ ఆ సందర్భంలో వేస్తారు. ఇంకొక ఉదాహరణ ఏంటంటే ప్రాక్టికల్గా సపోజ్ ఎక్కడన్నా ఆక్రమణలు జరిగినాయి, రోడ్ మార్జిన్ అనుకుందాం. ఆ ఆక్రమణలు ప్రజలకు అసౌకర్యంగా ఉంది, అది తీయించమని కొందరు ఆ సంబంధిత రోడ్డుకు సంబంధించిన అధికారులకి రిప్రజెంటేషన్ ఇస్తారు, లేకపోతే స్పందన దాంట్లో కూడా ఇస్తారు. అయినా సరే అధికారులు యాక్షన్ తీసుకోరు. అప్పుడు ఆర్టికల్ 226 కింద హైకోర్టు వారిని రిట్ ఆఫ్ మ్యానమస్ ద్వారా ఆశ్రయించవచ్చు. అప్పుడు హైకోర్టు వారు ఏంటంటే ఆ పిటిషన్ మీరు ఇన్ని రోజుల్లో దాన్ని పరిష్కరించండి, చట్ట ప్రకారం పరిష్కరించి ఆ ఇల్లీగల్ రోడ్డుకి అసౌకర్యంగా కల్పించే ఆ అక్రమ కట్టడాన్ని తీసివేయించండి అని చెప్పి ఆర్డర్ ఇస్తారన్నమాట. అది ప్రాక్టికల్గా టఫ్ మ్యానమస్కి సంబంధించి రెవెన్యూ ఇట్లాంటివి వేసుకోవచ్చు. ఏదైనా సరే ఒక మున్సిపల్ మ్యాటర్స్లో కానీ అన్నిట్లో రెవెన్యూలో ఏపీ రైట్స్ ఇన్ ల్యాండ్ అండ్ పట్టాదార్ పాస్బుక్స్ యాక్ట్ అంటే భూ హక్కుల చట్టం, పట్టాదార్ పాస్బుక్ల చట్టంలో ఏదన్నా సెక్షన్లు వైలేట్ చేసిన రెవెన్యూ అధికారులు దీనికి వేసుకోవచ్చు అనమాట. సో కాబట్టి ఏంటంటే రిట్ ఆఫ్ మ్యానమస్ని ప్రాక్టికల్గా ఎలా యూటిలైజ్ చేసుకోవాలని ఒక 2 ఎగ్జాంపుల్స్ అనమాట. అదొకటి. ఈ రిట్ ఆఫ్ మ్యానమస్లో ఇంకోటి చెప్పాలి, రిట్ ఆఫ్ కంటిన్యూస్ మ్యానమస్. ఈ కంటిన్యూస్ మ్యానమస్ ఏంటంటే నిరంతరంగా రిట్ ఆఫ్ మ్యానమస్ మెయింటైన్ చేస్తాం. ఈ కంటిన్యూస్ మ్యానమస్ అంటే ఏంటి, దీనికి చెప్పాలంటే ఒక ఉదాహరణతో చెప్తే అర్థమవుతుంది. ఇప్పుడు అమరావతి రైతులు ఉన్నారు, వాళ్ళు ఆ రాజధాని
ఒక రీజన్, ఒక కారణం అనేక కారణాలు, ఒక కారణం లేక అనేక కారణాల వల్ల రాజధాని ఆగిపోయినాయి. వాళ్ళకి ఇవ్వాల్సిన వాళ్ళు భూములు ఇచ్చారు, ఏదో లెజిటిమేట్ ఎక్స్పెక్టేషన్ అంటారు, వాళ్ళు గవర్నమెంట్ నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేసి వాళ్ళు భూములు ఇచ్చారు. వాళ్ళకి భూములకి లీజు కూడా చెల్లించలేదు కొన్ని సంవత్సరాలు. రాజధాని కూడా అట ఆగిపోయి ఉంది. ఆ సందర్భంలో వాళ్ళందరూ చాలా రిట్లు వేశారు, రిట్ ఆఫ్ మ్యాండమస్, చాలా 60-70 కేసుల దాకా పడినాయి. సో హైకోర్టు వారు త్రిసభ్య ధర్మాసనంలో ఇది వచ్చింది కేసు. వచ్చినప్పుడు తీర్పిస్తూ లాస్ట్లో ఏమన్నారంటే, ఈ అమరావతి కోసం, రాజధాని కోసం భూములు ఎవరైతే రైతులు ఇచ్చారో అవి రాజధాని పర్పస్ కోసమే ఉపయోగించాలి, అవసరాల కోసమే ఉపయోగించాలి. ఆ భూముల్ని వేరే వాళ్ళకి పట్టాలు ఇస్తాక లేదు, ఆ భూముల్ని తనఖా పెడతాక లేదు గవర్నమెంట్కి. వాళ్ళకి రైతులకు న్యాయం చేయాలి, వాళ్ళు ఇచ్చిన డెవలప్ చేసి వాళ్ళ ప్లాట్లు వాళ్ళకి ఈ కాంట్రాక్ట్ దాంట్లో రాసుకున్న ప్రకారం ఇచ్చేయాలి అని చెబుతూ ఏమన్నారంటే, ఇది మేము కోర్టు వారు ఈ అభివృద్ధి పనులు కోర్టు వారు కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్ వారు ఎప్పటికప్పుడు ఎంత అభివృద్ధి చేశారు, ఎప్పటికప్పుడు ఆ డెవలప్మెంట్స్ అన్నీ కూడా కోర్టుకి సబ్మిట్ చేయాలి. సో ఇది కంటిన్యూస్ మ్యాండమస్. కోర్టు వారు కూడా వాచ్లో ఉంటారు ఏమాత్రం పనులు జరుగుతున్నాయి అనేది. ఇది కంటిన్యూస్ మ్యాండ్. ఇది ఎప్పటి వరకు ఉంటుందంటే ఆ పర్పస్ సాల్వ్ అయ్యేంత వరకు ఉంటుంది అన్నమాట. దీన్ని కంటిన్యూస్ మ్యాండమస్ అంటారు. ఈ కంటిన్యూస్ మ్యాండమస్ ఏంటంటే, ఈ పెద్ద పెద్ద కేసుల్లో, స్కాములు ఉన్న కేసుల్లో, అట్లాంటి వాటిల్లో సిబిఐ వాళ్ళు ఇన్వెస్టిగేషనే చేస్తూ ఉంటారు కదా, అనేక కారణాల వల్ల ఆ కేసులు ఆగిపోతాయి. ఇన్వెస్టిగేషన్ కారణాలు అనేకం ఉంటాయి, అవన్నీ మనకు ఇప్పుడు అనవసరం. కానీ అప్పుడు కోర్టుకు వస్తారు ఎవరన్నా. అప్పుడు ఏం చేస్తారంటే, మీరు ఇన్వెస్టిగేషన్ సరిగ్గా చేయట్లేదు, మీ మెకానిజం అంతా ఇదైపోయింది, నిర్వీర్యం అయిపోయింది, మీరు ఇప్పుడు చేయండి, కోర్టు పర్యవేక్షిస్తుంది, మీరు ఎంతవరకు చేస్తున్నారు, ఏం చేశారు, కోర్టుకు సబ్మిట్ చేయండి అని. ఆ ఇన్వెస్టిగేషన్ అయిపోయి ఛార్జ్షీట్ ఫైల్ చేసేంత వరకు కోర్టు అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. అదనమాట కంటిన్యూస్ రిట్ ఆఫ్ మ్యాండమస్. కంటిన్యూస్ మ్యాండమస్ అంటే అది కొన్ని ఉదాహరణతో నేను. ఇక తర్వాత సర్ట్యూరరీ, రిట్ ఆఫ్ సర్ట్యూరరీ, అది నేను ఇందాక చెప్పాను మీకు. సర్ట్యూరరీ అంటే సర్టిఫికేట్. ఏంటిది సర్ట్యూరరీ అంటే, ఒక కోర్టు అంటే దిగువ కోర్టు ఒక అక్రమంగా అంటే ఇల్లీగల్ ఆర్డర్ అంటే చట్ట వ్యతిరేకంగా ఆర్డర్ పాస్ చేసిన, తన పరిధికి మించి జ్యూరిడిక్షన్, ఎక్సెస్ జ్యూరిడిక్షన్తో పాస్ చేసిన, జ్యూరిడిక్షన్ లేని మ్యాటర్లో, పరిధి లేని మ్యాటర్లో తీర్పిచ్చిన, అలాగే సహజ న్యాయ సూత్రాలు పాటించకుండా, ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ పాటించకుండా ఆర్డర్ ఇచ్చిన, అట్లాంటి ఆర్డర్ని రిట్ ఆఫ్ సర్ట్యూరరీ ద్వారా అది రద్దుపరచమని ఉన్నత న్యాయస్థానానికి రిట్ పిటిషన్ వేసినప్పుడు ఉన్నత న్యాయస్థానం ఆ రికార్డు అంతా దిగువ కోర్టున ఆదేశం ఇస్తుంది. ఆ రికార్డు అంతా కూడా కోర్టుకు సబ్మిట్ చేయమని, ఆ కేసుకు సంబంధించి. అప్పుడు కోర్టు వారు పరీక్షించి అది నిజంగా ఏదన్నా చట్టానికి లోబడి లేదా ఆ ఆర్డరు, ఆ పరిధి దాటి ఇచ్చారా, అసలు ఆ కోర్టు పరిధిలో ఉందా లేదా ఈ సబ్జెక్టు అనేది, సహజ న్యాయ సూత్రాలు పాటించారా లేదా, ఇట్లాంటివన్నీ కూడా కులంకుషంగా చర్చించి, ఒకవేళ ఇవన్నీ పాటించకపోతే దాన్ని క్వాష్ చేస్తారు, రద్దు చేస్తారన్నమాట. అది రిట్ ఆఫ్ సర్ట్యూరరీ. అలాగే దీనికి ఏంటంటే ముఖ్యం చట్టం యొక్క దోషం ఉండాలి, చట్టంలో దోషం చూపించాలి. దిగువ కోర్టులు చట్టాన్ని తప్పుగా అర్థం చేసుకుని ఆర్డర్ ఇచ్చాము, లేకపోతే తప్పుగా అన్వయించుకోవటం అంటే ఉండాలి. వివాదాస్పద నిర్ణయాలు, పరస్పర విరుద్ధమైన నిర్ణయం ఇచ్చి ఉండాలి. సహజ న్యాయ సూత్రాలు పాటించకుండా ఉండాలి. అట్లాంటప్పుడు ఈ జ్యుడిషియల్ రివ్యూకి, ఆ తీర్పు జ్యుడిషియల్ రివ్యూకి అర్హత పొందుతుంది ఈ సర్ట్యూరరీలో. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి ప్రొహిబిషన్, రిట్ ఆఫ్ ప్రొహిబిషన్. నేను ఇందాక చెప్పాను, రిట్ ఆఫ్ ప్రొహిబిషన్ అంటే ఒక నానుడి, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. అంటే మనకి జబ్బు వచ్చిన తర్వాత మందులు వాడి ట్రీట్మెంట్ తీసుకుని నయం చేసుకునే కన్నా 1989లో
విజయ స్కిన్ హాస్పిటల్, 2011లో విజయ లేజర్ సెంటర్, 2016లో విజయ హెయిర్ కేర్ సెంటర్ ప్రారంభించిన ప్రముఖ చర్మ వ్యాధుల నిపుణులు, గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ సుబ్బారావు గారి నేతృత్వంలో గత 35 సంవత్సరాలుగా నిరంతరం వైద్య సేవలు అందిస్తున్న ఏకైక అత్యంత ఆధునిక సంస్థ మీ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్. ఏలూరులో మొట్టమొదటిసారిగా అన్ని రకాల పరికరములతో పెట్టిన ఏకైక సంస్థ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్. అనుభవజ్ఞులైన డాక్టర్స్ చే అత్యంత మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న సంస్థ. అన్ని రకాల ట్రీట్మెంట్లు, హెయిర్, స్కిన్, నెయిల్స్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, స్కిన్ టైట్నింగ్, టాటూ రిమూవింగ్ వంటి అన్నిటికీ కూడా ఏకైక సంస్థ విజయ హెయిర్ అండ్ లేజర్ సెంటర్. మా అడ్రస్ శంకరమఠం వీధి, ఆర్ఆర్పేట, ఏలూరు 2. అసలు రాకుండా ప్రికాషన్స్ తీసుకుంటాం మంచిది కదా. అట్లాంటిదే ఈ రిట్ ఆఫ్ ప్రొహిబిషన్. ఏంటి దీంట్లో, ఈ సెర్టియరీలో వచ్చి తీర్పు ఇచ్చినాక రిట్ పిటిషన్ వేస్తారు, అది ఆర్డర్, ఇల్లీగల్ ఆర్డర్ అని. దీంట్లో వచ్చేటప్పటికి ఏంటంటే తీర్పు ఇవ్వకముందే నోటీస్ అందగానే అసలు దీనికి ఆ కోర్టుకి విచారణ ఇది లేదు, విచారణ చేసే పరిధి లేదు కాబట్టి అసలు ఫర్దర్ ప్రొసీడింగ్స్కి స్టే ఇస్తూ ఆ నోటీస్ని సాటిస్ఫైడ్ చేయండి అని వేస్తారు. అంటే తీర్పు రాకముందే. దీనికి ఏంటంటే ఒక ఉదాహరణగా చెప్పాలంటే, ఇప్పుడు మనం ఏపీ రైట్స్ ఇన్ ల్యాండ్ అండ్ పట్టాదారు పాస్బుక్స్ యాక్ట్ ఉంది. అదేంటంటే భూ హక్కుల చట్టం, పట్టాదారు పాస్బుక్ల చట్టం ఉంది. దాంట్లో ఒక సెక్షన్ ఉంది. దాంట్లో డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి సువోమోటో పవర్స్ ఉన్నాయి. ఏదైనా ఎవరన్నా ఎప్పుడు జరిగినా సరే మ్యూటేషను ఎవరన్నా ఆయన దృష్టికి తీసుకెళ్తే ఏదైనా ఫ్రాడ్ జరిగిందని ఆయన రికార్డులు తెప్పించుకుని వాటిని సమీక్షించి ఎంక్వైరీ చేసి అది కరెక్ట్ కాదని ఆయన ఫర్దర్ యాక్షన్ తీసుకునే పవరు డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి సువోమోటో పవర్ ఉంది. ఇప్పుడు ఆ సువోమోటో పవర్ కింద ఆర్డీఓ గారు నోటీస్ ఇచ్చారు అనుకుందాం సంబంధిత వ్యక్తులకి. రెవెన్యూ రికార్డులో మీ పేరు నమోదు చేయబడింది కాబట్టి ఆ మ్యూటేషన్ ఎందుకు క్యాన్సిల్ చేయకూడదని ఎప్పుడో ఆఫ్టర్ 10-15 ఇయర్స్ కాలదోషంతో సంబంధం లేకుండా సువోమోటోగా ఆర్డీఓ గారు ఇస్తారు. అట్లా జరుగుతున్నాయి, తెలియక ఇస్తూ ఉంటారు. సో అదేంటంటే ఒక పద్ధతి. ఆర్డీఓ గారు ఎవరికైతే నోటీస్ ఇచ్చారో వారికి తెలియలేదు, వాళ్ళు ఏదో డిఫెన్స్ పెట్టుకున్నారు. ఆర్డీఓ గారు వాళ్ళకి వ్యతిరేకంగా ఇచ్చారు, మ్యూటేషన్ నుంచి వాళ్ళ పేర్లు తొలగించారు. జాయింట్ కలెక్టర్కి వెళ్ళారు, జాయింట్ కలెక్టర్ కూడా ఆర్డీఓ గారు ఆర్డర్ని సమర్థించారు. ఇప్పుడు జాయింట్ కలెక్టర్ తర్వాత అప్పుడు హైకోర్టుకి వెళ్ళారు. ఏం చేశారు, రిట్ ఆఫ్ సెర్టియరీ, ఎందుకంటే ఆర్డర్ అయిపోయింది కదా. అప్పుడు హైకోర్టు వారు ఏమన్నారంటే అసలు సువోమోటో పవర్ ఆర్డీఓ గారికి లేదు, అసలు ఇన్సెప్షన్ నుంచి ఈ ఆర్డర్ ఇల్లీగల్, ఈ 2 కోట్ల ఆర్డర్లు కూడా ఇల్లీగల్ అని ఆ ఆర్డర్ని రద్దు చేస్తారు. అది రిట్ ఆఫ్ సెర్టియరీ. ఇప్పుడు రిట్ ఆఫ్ ప్రొహిబిషన్ వచ్చేటప్పటికి ఏంటంటే, ఎప్పుడైతే ఆర్డీఓ గారు నోటీస్ ఇచ్చారో సువోమోటో పవర్ కింద ఎక్సర్సైజ్ చేస్తూ మీ మ్యూటేషన్ మరి మీ పేర్లు ఎందుకు తొలగించకూడదు రెవెన్యూ రికార్డుల నుంచి ఈ ఆస్తికి సంబంధించిన నోటీస్ ఇచ్చారో అప్పుడే అసలు ఈ ఎంక్వైరీ అవన్నీ చేయకముందే అసలు ఆర్డీఓకి నోటీస్ ఇచ్చే ఇది లేదు, విచారణ అర్హత లేదు ఆయనకి. ఎందుకంటే ఇది సువోమోటో పవర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి ఒక్కటే అవకాశం కల్పించబడింది ఏపీ రైట్స్ ఇన్ ల్యాండ్ అండ్ పట్టాదారు పాస్బుక్స్ యాక్ట్లో, అంటే భూ హక్కు చట్టం పట్టాదారు పాస్బుక్ యాక్ట్లో. కాబట్టి విచారణ అర్హత లేదు కాబట్టి ఈ పిటిషన్, ఈ నోటీస్ని స్క్వాష్ చేయండి అని తీర్పు ఇవ్వకముందే వెళ్తారు. అది ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటే అది ఈ రిట్ ఆఫ్ ప్రొహిబిషన్ ద్వారా వేస్తారు. ఇదన్నమాట సెర్టియరీ అండ్ ప్రొహిబిషన్కి ఉన్న తేడా. తీర్పు తర్వాత ఒకటి, దట్ ఈజ్ సెర్టియరీ, తీర్పుకు ముందే వెళ్ళి ఇచ్చేసుకుంటాం అనేది ప్రొహిబిషన్. ఇప్పుడు నెక్స్ట్ రిట్ ఆఫ్ క్యూ వారెంట్. క్యూ వారెంట్ నేను ఇందాక చెప్పాక బై వాట్ అథారిటీ. సపోజ్ ఏదన్నా కాంపిటీషన్ ఎగ్జామ్ రాసి ఒక ఉద్యోగం పొందే అర్హత వస్తుంది, లేకపోతే ఒక ఇంజనీరింగ్ కాలేజీ కానీ దేంట్లోనే సీట్ పొందే అర్హత వస్తుంది. అవి లేకుండా సీటు పొందిన, కనీస అర్హతలు లేకుండా ఉద్యోగం పొందిన, వాట్ అథారిటీ యు ఆర్ కంటిన్యూయింగ్ ఇన్ దట్ పోస్ట్ అని ఎవరైనా సరే ఈ క్యూ వారెంట్ ద్వారా రిట్ పిటిషన్ వేసి వాట్ రైట్ యూ హ్యావ్ గాట్ టు హోల్డ్ ఏ పబ్లిక్ ఆఫీస్ ఆర్ పొజిషన్ అనే దాని గురించి, ఏ అధికారం చేద్ద ఆ పదవిలో నియమించారనే దాని గురించి వేస్తే కోర్టు విచారణ చేసి
వాళ్ళు ఈ పదవికి అర్హులు కాదు, లేకపోతే ఆ విద్యార్థి అడ్మిషన్కి అర్హులు కాదు, ఎగ్జామ్స్ రాయలేదు అనేది కోర్టు నిర్ధారణకు వస్తే ఆ అడ్మిషన్ కానీ ఆ ఉద్యోగాన్ని కానీ రద్దు చేయాలి. ఇవి అన్నమాట ఈ 5 రిట్లు సంబంధించినవి. 5 రిట్లు అవి రిట్ ఆఫ్ హేబియస్ కార్పస్, రిట్ ఆఫ్ మ్యాండమస్, రిట్ ఆఫ్ సెర్చోరరీ, రిట్ ఆఫ్ ప్రొహిబిషన్, రిట్ ఆఫ్ కోవారెంట్. సో ఈ 5 రిట్లు కూడా అందరికీ తెలిసి ఉండటం మంచిది. ముఖ్యంగా న్యాయవాదులకి అందరికీ కూడా తెలియాలి. తెలిస్తే ఇప్పుడు ఏ సమస్య వచ్చినప్పుడు మనం కోర్టుకి ఎలా వెళ్ళాలి అనేది ఒకటి. సో ఓవరాల్గా చెప్పొచ్చేది ఏంటంటే, ఒక ప్రాథమిక హక్కులకి భంగం కలిగినప్పుడు డైరెక్ట్గా అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు, భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు డైరెక్ట్గా ఎవరైనా రిట్ పిటిషన్ వేయవచ్చు. దేని కింద? ఆర్టికల్ 32 కింద. అందుకనే ఆర్టికల్ 32ని మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏమని ఉదహరించారంటే, హార్ట్ అండ్ సౌల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఆర్టికల్ 32 ఈజ్ హార్ట్ అండ్ సౌల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. అంటే ఒక గుండె అండ్ ఆత్మ, రాజ్యాంగానికి ఒక గుండె లాంటిది, ఆత్మ లాంటిది, హార్ట్ అండ్ సౌల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అని దాన్ని అంబేద్కర్ గారు స్వయంగా దాని ఇంపార్టెన్స్ గురించి ఆయన చెప్పారు. అలాగే తర్వాత 226 వచ్చేటప్పటికి హైకోర్టులో వేయచ్చు. 226కి 32కి ఆర్టికల్ 32కి ఆర్టికల్ 226కి రెండింటికి తేడా ఏంటంటే, ఆర్టికల్ 32 వచ్చి ప్రాథమిక హక్కులకు సంబంధించే వేయాలి. 226 అయితే ప్రాథమిక హక్కులకి భంగం కలిగించిన అప్పుడే కాకుండా ఇంకా వేరే వాటి గురించి కూడా వేయచ్చు. నేను ఇందాక చెప్పాను మీకు, ఈ రెవెన్యూ మ్యాటర్స్ ఏంటి వాటి గురించి వేరే హక్కులు కూడా వేయచ్చు. పబ్లిక్ డ్యూటీ చేయకుండా ఫెయిల్ అయినప్పుడు, సమన్వయం పాటించినప్పుడు. ఇప్పుడు మీరు చూస్తే మనం మీడియాలో కూడా చూసాము, కోర్టులు కూడా వ్యాఖ్యానించినాయి అప్పుడప్పుడు. ఏంటంటే అసలు వ్యవస్థలో కానీ రాష్ట్రంలో కానీ సమన్వయం ఉందా, చట్టం ఉందా, రాజ్యాంగం అసలు ఎవరన్నా ఫాలో అవుతున్నారా అనేది అట్లా కోర్టులు కూడా వ్యాఖ్యానించిన సందర్భాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సమన్యాయం, అందరికీ చట్టబద్ధమైన న్యాయం అందించడం అనేది పరిపాలకుల యొక్క ముఖ్య లక్షణం. ఏంటి లేకపోతే ఏమవుద్దంటే, చూస్తుంది మన అనుభవం. మరి ఇవాళ జనం అందరూ చాలా తెలివి మీరిపోయారు. ఇప్పుడు ఏంటంటే రిట్లు వేసుకుంటా కుసులుబాటు లేని వాళ్ళు, దూర ప్రాంతం వాళ్ళు, సుప్రీంకోర్టు హైకోర్టు వరకు లేనివారు ఈ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి, స్వచ్ఛంద సంస్థలు ఉంటాయి, హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ అని, ఇంకా అది అని ఇదని ఉంటాయి. వాళ్ళ ద్వారా కూడా అప్రోచ్ అవ్వచ్చు. ఎందుకంటే ఒకప్పుడు ఏంటంటే ఎవరైతే విక్టిము సఫర్ అవుతున్నారో వాళ్ళే వేయాలి రిట్ పిటిషన్ అనేది, పిల్ అనేది, లేకపోతే రిట్ పిటిషన్ అనేది ఉండేది ఇట ప్రాథమిక హక్కులు భంగం కలిగినప్పుడు. కానీ దాన్ని ఏంటంటే లోకస్ స్టాండింగ్ అంటారు. తర్వాత ఈ జ్యుడిషియల్ యాక్టివిజం వచ్చేసి జ్యుడిషియల్లో ధర్మాసన చైతన్యం వచ్చి చివరికి ఏం చేశారంటే, పెద్ద మామూలుగా న్యాయ నిపుణులు చాలామంది ఉన్నారు కదా, కృష్ణయ్యర్ గారు అవనివ్వండి, జస్టిస్ కృష్ణయ్యర్ గారు అవనివ్వండి, చంద్రచూడ్ చాలామంది ఉన్నారు. వాళ్ళు ఏం చేశారంటే, అబ్బాయి ఇప్పుడు ఆ వ్యక్తి, ఇప్పుడు సపోజ్ ఒక వ్యక్తి హేబియస్ కార్పస్ వ్యక్తి నిర్బంధంలో ఉన్నాడు, అతను ఎట్లా వేసుకుంటాడు పిటిషను? అవును, లోకస్ స్టాండ్ ఇది కరెక్ట్ కాదని ఆ లోకస్ స్టాండ్కి మినహాయింపించి ఎవరైనా వేయచ్చు, ఆ వ్యక్తికి సంబంధించిన వాడు. ఆ వ్యక్తి వేయాలని లేదు. కాబట్టి ఏ ఆర్గనైజేషన్ అయినా వేయచ్చు మీ హక్కులు కాపాడటానికి. అట్లాంటి ఉసులుబాటు చట్టంలో ఉంది. అది ఒకటి. అట్లా కూడా చేయబోటి మీకు తెలుసు, రాజ్యాంగమే కల్పించింది. మీ దగ్గర వజ్రాయుధం లాంటి ఓటు హక్కు ఉంది. ఇట్లా అది వేరే విషయం. అది అసలు అది ఏంటంటే, ఒక వ్యవస్థ సరిగ్గా పనిచేయక కుప్పకూలిపోతే దాన్ని గాడిలో పెట్టుకోవలసిన అవసరం ప్రజలది. లేకపోతే సఫర్ అయ్యేది ప్రజలు, వాళ్ళ పిల్లలు. సో కాబట్టి ఈ ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కుల విషయంలో ఏ విధమైన వయలేషన్ జరిగినా, ఏ విధమైన భంగపాటు జరిగినా, పబ్లిక్ ఆఫీసర్ల నుంచి కానీ, పోలీసు వారి దగ్గర నుంచి కానీ, ఇంకా వేరే ప్రైవేట్ వ్యక్తులు కూడా హేబియస్ కార్పస్ చేయొచ్చు. జరిగితే తప్పకుండా తప్పనిసరిగా స్వయంగా కానీ, ఈ ఆర్గనైజేషన్ల ద్వారా కానీ
కోర్టుకి అప్రోచ్ అయ్యి డైరెక్ట్గా సుప్రీంకోర్టు వారి దగ్గరికి వెళ్ళొచ్చు, లేకపోతే హైకోర్టు వారి దగ్గరికి వచ్చి ఈ ప్రాథమిక హక్కులను కాపాడుకునే బాధ్యత కూడా మీరు తీసుకుంటే అప్పుడు ఒక మనిషి ఈ రోడ్డు కపడా మకాన్తో పాటు మనిషిగా జీవించగలడు, ఉందాగా జీవించగలడు అనేది నా మనవి. సో ఇదంతా కూడా మీకు తెలియజెప్పడం అనేది ఒక న్యాయవాదిగా కూడా నా ధర్మం, ఒక పౌరుడిగా కూడా నాకు ధర్మం. కాబట్టి ఈ రోజుకి ఈ 5 రెట్లు మీకు అర్థమైనవి అని నేను అనుకుంటున్నాను. కాబట్టి సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైర్, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు. శ్రావణ మాసం శుభకర మాసం, మనసారా వినరండి. భూలోకంలో దేవలోకమే కనిపించెనుగా చూడండి. ప్రతి ఆడపడుచులో భక్తి భావమే కలిగించెను ఈ మాసం. ప్రతి ఇంటిలోని శుభమంగళకరమే అందించెనుగా ఈ మాసం. ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో జ్యువెలరీ విభాగంలో శ్రావణం స్వర్ణ సంబరాలు. శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం సందర్భంగా లక్ష్మీ రూపులపై తరుగు 3% మాత్రమే. ప్రత్యేక విభాగంలో డిజైనర్ వెండి ఆభరణాల లేటెస్ట్ కలెక్షన్స్. మీ జాతకానికి అనుగుణంగా సర్టిఫికేట్ కలిగిన జాతిరాళ్లు లభించును. అక్షయ్ సిరిలో సభ్యులుగా చేరండి. 60% వరకు తరుగులో రాయితీ పొందండి. కనకధార గోల్డ్ స్కీమ్ లో సభ్యులుగా చేరండి. తరుగు మజూరీ లేకుండా మీ మనసుకు నచ్చిన 916 బంగారు ఆభరణాలు మీ సొంతం చేసుకోండి. ఈ శ్రావణ మాసంలో ప్రతి ఇంట శుభం, సౌభాగ్యం, సంతోషం కలగాలని కోరుకుంటూ మీ చందన బ్రదర్స్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం.